బ్రహ్మందరించి చెయ్యెత్తి మొక్కి విగ్గన్నందరించి ఈ చోట నిలిపి ఆ విగ్గన్న నియమనాలు మరి ఎట్లున్నాయే కూర్చుంటే విగ్గన్న కుందేలు రూపం లేస్తే విగ్గన్న లేని రూపం నడిచిన విఘ్నేశుడు నంది రూపమేనా ఆ విఘ్నేశుడు గొప్ప విఫల జనులు పార్వతీ వరకు మారని పది వెలిసినాడు రాజాగరాజుల కష్ట సుఖాలు కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి అలనాడు దేవాన దేవత రాక్షసుల కోర యుద్ధం మట్టినాడు దేవదంగమే రాక్షసులతో యుద్ధం చేస్తుండగా బలబల చెండలు కాలబట్టినము దేవదంగమయ్యకు బలబల చెండలు కాడుతుండగా తొలి ఎంట తీసుకుంటూ పట్టినప్పుడు చెలవీల బతులు కొట్టిండు ఆరు ఎంట తీసుకుంటూ కొట్టగా ఆరు ఎంట తీసుకుంటూ కొట్టినప్పుడు మల్లన్న దేవుడు మా మోక్షం ఏమిటి మేమెక్కడ ఉండాలి ఏమయ్యారు నాయన ఓ దేవజంగమయ్యా అన్నప్పుడు కొడుకు మల్లయ్య శ్రీశైల పర్వతం అన్న మీద నేమని ఉండాలి చిన్న కొండల మీద నీ అన్న వీరభద్రుడు ఉంటాడు నీకు చూడబోతే బంగారు బంతిస్తున్న బంతులాట ఆడుకుంటే నాకు అవసరం పడ్డా నేనేమి ఇస్తానని చెప్పి శంకరుడు జంగమయ్యా వీరభద్రుడు మల్లన్న ఇద్దరు నదములు శుక్రవారం నాడు సప్తమి గడియ లోపల వాళ్ళు బంధులు ఆడబట్టిరి రామరామ
కొమ్మల భస్మాసురుడనంగా ఎందుకు 3 కొమ్మలంట భూమి మీదల వంచు మేదలు వేస్తున్న 3 కొమ్మల భస్మాసురుడు తల ఎత్తవరకల్లా ఆ బలది వచ్చింది ఎత్తు నడిమ కొమ్మకు లాగుతున్నదమ్మో అటువంటి ఎత్తుకొమ్మ ఇరిగిపోయి మందితో పాటుగా వెళ్ళిపోతున్నది. పుట్టలోపలున్నాడు ఇంద్రదేవతల కుమారుడు నాగేంద్రుడు. ఒకవేళ పుట్టలోకి వెళ్ళి బయటికి వెళ్ళి పడిగబట్టినప్పుడు ఆ బంతి వచ్చినది నాగుంబావు పడి తాకినప్పుడు అందరికి వెళ్ళి విషం పుట్టలేసి ఈ ముదముతో 3 వస్తువులు సముద్రం దాటినాక ఒకవేళ మక్క లోపల పడ్డాయి. ఎందుకొమ్మైనది మక్క లోపల బండారు గట్టయి పుట్టింది. నాగశేషుడు శత్రుకన్ను పోయింది. మక్క లోపల గంజాయి పుట్టింది. ఆ యొక్క వేళ అటువంటి కనుకనేమి కబీరు దాసు కోరి మీద బంతి పడ్డప్పుడు ఎత్తులేని 12 జిన్సులై పుట్టి ఆ చోట ఉన్నాయి. ఒకవేళ కనుకనేమి తమ్ముడా మల్లయ్య అంగను ఒట్ట మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయిందిరా. కైలాసం వెళ్ళిపోయి మారుమలు తెచ్చుకుందామని చెప్పి 2 అన్నదమ్ములు కైలాసం దారి పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. స్వామి కళ్ళ చూసిండు. నా వాడు ఈ పక్షకి ఎందుకు నా జోలి ఈ పక్షకి ఎందుకు కనుకొని మళ్ళీ పుట్టిన గడియ లోపల పుట్టిన మంటిన పుట్టిన గొమ్మ సూరం తీసుకొని నీలంగా పక్షులు వెళ్ళిపోతాయమ్మా, నీలంగా పక్షులు
స్వామి ఈ గుండె ఎక్కడ నాకు పక్షుల ప్రాణం ఇయ్యని చెప్పి సూది మాను గుండెక్కినమ్మా సూది మాను గుండెక్కినప్పుడు పక్షులు మతోన్మాదమై కైలాసం వెళ్ళిపై శివుడు గుడిచిన పీఠం ఎంత దాకొని ఉన్నాయో ఎక్కడ చూసినా ఎవరు కనిపిస్తలేరు ఓమలేక సోమానుకుంటే సోమనాట పట్టినా సూలమనాడింటి భగవంతుడు మల్లన్న కానీ సూలమానుకుంటే కిందగానే మల్లన్న స్వామికి దిగుదామంటే ధైర్యం సరిపోతలేదు భగవంతుడు మల్లయ్య సూలమానుకుండు మీద దేవుడే వచ్చిన తొవ్వలైనా నాకు ఏ తొమ్మ పండి నేను ఓదనమ్మా ఏ దారి పంట నేను ఓదనమ్మా లింగాల చెల్లెనమ్మ మల్లయ్యో మోకాన పెట్టి ఆడు రామరాము తెల్లటి గుడ్డల గెల్లి మల్లయ్యో మల్లడి బాపట్ల గెల్లి రామరాము వరాలు ముక్షాలు మూలినట్టు కన్నీరు వేరాటే మల్లయ్యదైనా ఇచ్చినోడ ఈశ్వరుడా జంగమయ్యో జీవనార్థి పెట్టమన్నది రేణుక ఎల్లమ్మ తమ్ముడా మల్లయ్య శుక్రవారం నాడు అలనాడు భగవంతుడు మల్లయ్య శుక్రవారం సూర్యవన్య కానీ శనివారం నాడు గంగ స్నానం ఉన్నదల్ల గంగ స్నానానికి అరగంట ముందు నీ పుట్టకాడు ఏరవచ్చి ఆ కారు రేణుక ఎల్లమ్మ ఉడకంగ పడి వాళ్ళ బియ్యాన్ని పుట్టమట్ట తీసుకుపోయి 9 ముళ్ళ గద్దెలు వేసుకుని అలనాడు మల్లయ్య గద్దెల మీద నాగవెల్లి ఆడుతున్నందుకు ఇలనాడు ఈ పొద్దు ఒకవేళ రావుల వారి ఇంటి లోపల ఒకవేళ రావుల వారి శివాశం కూడా దంపతులు ఒకవేళ పుట్ట పెరిగినట్టు వాళ్ళ సంసారం పెరగని పుట్టల దీపం వెలిగినట్టు వాళ్ళ ఇంటి లోపల జ్యోతి వెలుగుండాలి కారణంలో పుట్టగాడు కొడుకు పుట్టాలి మన్మడు ఎట్లా పుడతాడు మల్లన్న సొంటి కొడుకు పుడతాడు ఎల్లమ్మ సొంటి బిడ్డ పుడతాడు ఎమ్మలాడ పోకుండా అమ్మడాల పుడతాడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆ కారణంలో పుట్టగాడు ఏరవచ్చి 5 ఏళ్ళు వస్తాడు 10 ఏళ్ళ 10 పట్టుకొని అల్లవనే ఎరడల్లో